హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా షైన్ 125 డిస్క్ వేరియంట్ 2022 మోడల్ బైక్ ఇది. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ ఓనర్షిప్ రివ్యూ గురించి తెలుసుకుందాము. ఇదేమీ లేటెస్ట్ మోడల్ బైక్ కాదు, 3 years బ్యాక్ మోడల్ బైక్ అనమాట. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది లేటెస్ట్ మోడల్ కానప్పుడు ఎందుకు ఓనర్షిప్ రివ్యూ చేయడం అని చెప్పి. లేటెస్ట్ మోడల్కి ఓల్డ్ మోడల్కి పెద్దగా ఫీచర్స్ వైజ్ ఎక్కువ చేంజెస్ లేవు. ఫీచర్స్ వైజ్ ఎక్కువ చేంజెస్ ఉంటే నేను వీడియో చేసేవాడిని కాదు. సో ఏదేమైనా సరే మీరు ఈ ఓల్డ్ మోడల్ ఓనర్షిప్ రివ్యూ వీడియోని కంప్లీట్గా చూస్తే లేటెస్ట్ మోడల్ బైక్ మీరు కొనుక్కునేటప్పుడు మెయింటెనెన్స్ పైన ఒక ఐడియా అనేది మీకు ఉంటుందని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ లుక్ చూడడానికి ఎలా ఉంది, అసలు 2022 మోడల్ బైక్ అంటే ఎవరు నెంబరు, ఒక 6 years బైక్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఫార్మింగ్లో రఫ్ అండ్ టఫ్గా హార్డ్గా బద్దలు తీసేశారు బండిని మాత్రం. ఈ బైక్ కాస్ట్ 2022లో డిస్క్ వేరియంట్ది 1 lakh వరకు ఉంది. యాజ్ ఆఫ్ నౌ 2026లో కాస్ట్ అనేది 1,10,000 వరకు ఉంది. ఫీచర్స్ వైజ్ పెద్దగా చేంజెస్ తీసుకురావట్లేదు, కానీ హోండా కంపెనీ ప్రైస్ మాత్రం పెంచేస్తుంది. ఇప్పుడు ఈ బైక్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 50,000+ కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంత లాంగ్ జర్నీలో ఈ బైక్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలానే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో క్లియర్గా మీకు చెప్తాను. ఈ బైక్ ఓడోలో 23,000 చేంజ్ తిరిగినట్టుగా చూపిస్తుంది, కానీ ఈ బైక్ రియాలిటీలో 50,000+ కిలోమీటర్స్ కంప్లీట్ చేసింది. బైక్ ఓనర్ ఏంటంటే స్పీడోమీటర్ కేబుల్ పోయినప్పుడు మళ్ళీ కొత్త దాంతో రీప్లేస్ చేయలేదు, అందుకే రీడింగ్ అనేది 23,000 దగ్గర ఆగిపోయింది. ఈ బైక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హెడ్లో నుంచి ఆయిల్ లీక్ అవ్వడం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఆయిల్ అనేది లీక్ అయింది. బికాస్ ఆఫ్ ఇక్కడ రబ్బర్ ఓరింగ్ ఉంటుంది. జనరల్గా ఇంజిన్ హెడ్ అనేది బాగా హీట్ ఎక్కుతుంది, బికాస్ ఆఫ్ ఇక్కడే కదా కంబషన్ జరిగేది. సో ఇదే ప్లేస్లో రబ్బర్ ఓరింగ్ ఇచ్చేపాటికి అది ఆ హీట్కి కరిగిపోయి ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఈ ఆయిల్ లీక్ ప్రాబ్లం అనేది లేటెస్ట్ మోడల్లో ఉన్నట్టు కూడా కామెంట్ చేస్తున్నారు కొంతమంది. సో ఏదేమైనా హోండా కంపెనీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తే బాగుంటుంది. ఈ రబ్బర్ ఓరింగ్ కాస్ట్ జస్ట్ 60 రూపీస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్పీడోమీటర్ బాడీ కూడా 2 times చేంజ్ చేశారు. ఈ స్పీడోమీటర్ బాడీ కాస్ట్ 250 రూపీస్ అలా ఉంటుందంతే. ఈ షైన్ బైక్లో ఈ స్పీడోమీటర్ బాడీ అనేది కొంచెం త్వరగా ఇలిసిపోతూ ఉంటుంది, అదేంటో. అలానే ఇంకా కోన్ సెట్ కూడా చేంజ్ చేశారు. కోన్ సెట్ అంటే 4 కప్పులు అనమాట, ఇక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఈ కోన్ సెట్ కాస్ట్ వచ్చేసి 380 రూపీస్ వరకు ఉంటుంది. ఒక 2 times అలా చేంజ్ చేశారంతే. కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఫార్మింగ్ యూజ్ చేసిన వెహికల్ కాబట్టి 2 times చేంజ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ అలానే ఫ్రంట్ 4 coil సీల్స్ కూడా 2-3 times చేంజ్ చేశారు. రఫ్ అండ్ టఫ్గా బాగా కొట్టిన బండి కాబట్టి అన్నిసార్లు చేంజ్ చేయాల్సి వచ్చింది. ఫ్రంట్ బోత్ 2 oil సీల్స్ అలానే 4 coilతో కలిపి 300 రూపీస్ వరకు ఉంటుంది కాస్ట్ అనేది. మీరు ఆయిల్ సీల్స్ని చేంజ్ చేసేటప్పుడు స్ప్రింగ్స్ కూడా చేంజ్ చేసుకుంటే బెటర్, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా ఒకసారి చేంజ్ చేశారు, అయితే కొత్త దాంతో రీప్లేస్ చేయలేదు. ఇప్పుడు వెహికల్కి ఉన్నది ఏంటంటే రీకండిషన్ సస్పెన్షన్ అనమాట. పాత సస్పెన్షన్ తీసుకొని ఒక 700 ఇస్తే రీకండిషన్ షాక్ అబ్జార్బర్స్ ఇస్తారు. వీటిని బైక్లో ఇన్స్టాల్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది అంత బాగోదు, ఎందుకంటే ఇవి కొత్త దానంత స్మూత్గా ఉండవు, చాలా హార్డ్గా ఉంటాయి. ఎవరైతే రెగ్యులర్గా కంటిన్యూగా బైక్ను తోలే వాళ్ళు, బాగా లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళు ఈ రీకండిషన్ షాక్ అబ్జార్బర్స్ని ఇన్స్టాల్ చేయించుకోవద్దు. కొత్త వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, కాస్ట్ ఎక్కువైనా. బికాస్ ఆఫ్ మీకు పర్ఫార్మెన్స్ బాగుండి బ్యాక్ పెయిన్ రాదు. అదే మీరు తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయని చెప్పి రీకండిషన్ షాక్ అబ్జార్బర్స్ వేయించుకుంటే బ్యాక్ పెయిన్ మీకు ఖచ్చితంగా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఒకసారి టైర్స్ కూడా చేంజ్ చేశారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ కాస్ట్ వచ్చేసి 3,500 రూపీస్ వరకు పడ్డాయి. బట్ వీళ్ళు మళ్ళీ బ్యాక్ సైడ్ టైర్ని మార్చాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బ్యాక్ టైర్ని. టైర్ అనేది ఇక్కడ బీట్లు ఇచ్చేసింది చూడండి. ఇలా చాలా ప్లేసెస్లో టైర్ బీట్లు ఇచ్చి గాలి అనేది ఆగట్లేదు, లీక్ అవుతుంది. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రాపర్గా ఎయిర్ అనేది మెయింటైన్ చేయకుండా బైక్ పైన ఎక్కువ వెయిట్ పెట్టి తిరిగేసే పాటికి టైర్ అనేది ఇలాగ బీట్లు ఇచ్చేసింది. కాబట్టి మీరు బైక్ను రైడ్ చేసేటప్పుడు టైర్స్లో ప్రాపర్గా ఎయిర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, అలా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాక్ టైర్ మార్చాలన్న కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2,000 వరకు అవుతుంది. కాబట్టి మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీ బైక్ టైర్స్లో గాలి అనేది పర్ఫెక్ట్గా ఉంటే టైర్స్ లైఫ్ బాగుంటుంది, మంచి మైలేజ్ ఇస్తాయి, అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వీళ్ళు చేసిన చిన్న నెగ్లిజెన్సీకి ఇప్పుడు 2,000 రూపీస్ను మళ్ళీ స్పెండ్ చేయాలి వెహికల్ పైన. అలానే ఈ బైక్లో డిస్క్ ప్యాడ్స్ కూడా 2 times చేంజ్ చేశారు. ఒరిజినల్ నిసిన్ డిస్క్ ప్యాడ్స్ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ వరకు ఉంటుంది. అయితే ఈ బైక్ ఓనర్ ఏం చేశారంటే బయట ఆటోమొబైల్ షాప్లో సేమ్ 150 రూపీస్కి డిస్క్ ప్యాడ్స్ ఉంటాయి, వాటిని 2 times ఇన్స్టాల్ చేయించారు. ఇలాంటి డూప్లికేట్ డిస్క్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేస్తే వాటి లైఫ్ అనేది తక్కువ ఉంటుంది, అలానే వాటి బ్రేకింగ్ బయట కూడా అసలు ఏం బాగోదు. సో మీకు సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఒరిజినల్ డిస్క్ ప్యాడ్స్ని ఇన్స్టాల్ చేయించుకోండి.
మీకు బ్రేకింగ్ బయట బాగుంటుంది, డిస్క్ ప్యాడ్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అలానే సేఫ్టీ వైజ్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్రేక్ షూస్ని చేంజ్ చేశారు. ఈ బ్రేక్ షూస్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటాయి అంతే. నెక్స్ట్ ఇంకా చైన్ స్ప్రాకెట్స్ కూడా 2 టైమ్స్ చేంజ్ చేశారు సరిగా మెయింటెనెన్స్ లేక. చైన్ స్ప్రాకెట్స్ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ వరకు ఉంది. అలానే ఈ బైక్లో రఫ్గా ఒక 3 టైమ్స్ వరకు పెట్రోల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశారు. పెట్రోల్ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ వరకు ఉంటుంది. ఈ షైన్ వెహికల్ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే రీసెంట్గా ఈ బైక్లో క్లచ్ వైర్, థ్రాటల్ కేబుల్స్, స్పీడోమీటర్ కేబుల్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈ కేబుల్స్ కాస్ట్ అరౌండ్ 150 రూపీస్ 130 రూపీస్ వరకు ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఈ 50,000 కిలోమీటర్స్ జర్నీలో ఈ బైక్ ఇంజిన్ మేజర్గా ఎలాంటి కంప్లైంట్ పెట్టలేదు. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఎలాంటి చేంజెస్ లేవు. రీసెంట్గానే క్లచ్ ప్లేట్స్ కూడా చేంజ్ చేశారు. క్లచ్ అసెంబ్లీ సెట్ మొత్తం కలిపి ఒక 1500 రూపీస్ వరకు ఉంది. సో క్లచ్ ప్లేట్స్ అనేవి తిరిగే కొద్దీ కామన్గా పోయాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓవరాల్గా ఇంజిన్ వైజ్ స్టార్టింగ్లో ఆయిల్ లీక్ ప్రాబ్లం ఉంది, అది ఓరింగ్ మారిస్తే పోయింది. రీసెంట్గా క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేశారంతే. ఇవి తప్పితే ఇంజిన్ వైజ్ మేజర్గా అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఎక్కడ కూడా బైక్ అనేది ఆగిపోయి నిలబెట్టే ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. జనరల్గా హోండా ఇంజిన్స్ అనేవి స్మూత్గా రిలయబిలిటీ అయితే బాగానే ఉంటాయి. ఈ బైక్ ఓనర్ ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేవారు. క్యాస్ట్రోల్ కంపెనీకి సంబంధించిన 10W30 గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ని ఇందులో యూజ్ చేశారు. సో ఇలాగ ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తే ఇంజిన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం వస్తుంది. ఓవరాల్గా 50,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన ఇంజిన్ కండిషన్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాటరీ కూడా ఒకసారి చేంజ్ చేశారు. ఎమరాన్ కంపెనీ బ్యాటరీతో రీప్లేస్ చేశారు. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 రూపీస్ అయినట్టుగా చెప్పారు. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా 2-3 టైమ్స్ చేంజ్ చేసేసారు. వీటి క్వాలిటీ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. వీటిని ఒరిజినల్ వాటితో రీప్లేస్ చేయలేదు. బయట ఆటోమొబైల్ షాప్లో 100-150 రూపీస్కి వచ్చేస్తాయి కదా, వాటితో రీప్లేస్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫిట్ అండ్ ఫినిష్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఓనర్ వెహికల్ని ఎండకు వదిలేసి, వాన్లో వదిలేసి, మంచుకు వదిలేసి ఇలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేపాటికి వెహికల్ అనేది షైనింగ్ మొత్తం పోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టిక్కర్స్ కూడా బాగా వెలిసిపోయాయి. ఓవరాల్గా వెహికల్ లుక్ అనేది పాడైంది. ప్లస్ ఏంటంటే ఇలా రఫ్గా యూజ్ చేసేపాటికి రస్టింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఓవరాల్గా ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా దానికి తగ్గట్టే ఇస్తారు. మీరు మంచిగా మెయింటైన్ చేస్తే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే త్వరగా పాడైపోతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ రీసెంట్గానే కింద పడింది. ఇక్కడ మీరు స్క్రాచెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా హెడ్ లైట్ సెటప్ మొత్తం బ్రేక్ అయింది. ఫ్రంట్ ఫెండర్ కూడా బ్రేక్ అయింది. ఓవరాల్గా ఈ 2 సెట్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2500 రూపీస్ దాకా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా బ్రేక్ అయింది. ఇది కింద పడి బ్రేక్ అవ్వలేదు, నార్మల్గానే బ్రేక్ అయింది క్వాలిటీ లేక. అలానే ఒకసారి ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ కూడా చేంజ్ చేశారు. బ్రేక్ లెవర్ కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ వరకు ఉంది. ఈ క్లచ్ లెవర్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ అలానే ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిస్సింగ్. స్టిల్ ఇంకా ఈ బైక్లో ఆ కంప్లైంట్ అనేది రన్ అవుతుంది. స్టార్టింగ్లో ఏంటంటే బాగా వచ్చేది. ఎప్పుడైతే పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసి, ట్యాంక్ని క్లీన్ చేసి, థ్రాటల్ బాడీని క్లీన్ చేశారో అప్పుడు కొంచెం తగ్గిందనమాట. బట్ ఇంకా రన్ అవుతుంది. సో మీ బైక్లో కూడా ఇలా మిస్సింగ్ ప్రాబ్లం అనేది పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసిన, థ్రాటల్ బాడీ క్లీన్ చేసిన, ట్యాంక్ కూడా క్లీన్ చేసిన వస్తుందంటే ఇక్కడ మీకు ఇంజిన్ దగ్గర కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఇంజెక్టర్ అనమాట. ఇదే పెట్రోల్ని కంబషన్లో స్ప్రింకిల్ చేస్తుంది, అంటే చిమ్ముద్ది. ఇది పోయినా సరే మిస్సింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేయించి దీన్ని చేంజ్ చేయించండి. దీని కాస్ట్ అరౌండ్ 1500 రూపీస్ దాకా ఉంటుంది. ఇంకా ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ ఓనర్ చెప్పింది ఈజీగా 60 కిలోమీటర్స్ మైలేజ్ ఈ బైక్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. సో మైలేజ్ వైజ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేనట్టుగా చెప్పారు. జనరల్గా ఈ షైన్ 125 అనేది మంచి మైలేజ్ ఇస్తుంది. సో 60 కిలోమీటర్స్ అనేది మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కంఫర్ట్ వైజ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు. హ్యాండిల్ అండ్ సీట్ కంఫర్ట్ చాలా బాగుందన్నారు. అలానే ఫ్యామిలీ వైజ్ కూడా మంచి కంఫర్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో రౌండ్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంటుంది కదా, ఫ్రంట్లో ఏదైనా వెయిట్ క్యారీ చేసేటప్పుడు కూడా కంఫర్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా షైన్ 125 అనేది కంఫర్టబుల్ వెహికలే. కంఫర్ట్ వైజ్ మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. సో ఈ షైన్ 125 బైక్ అనేది 50,000 కిలోమీటర్స్ జర్నీలో మేజర్గా ఎలాంటి ప్రాబ్లం అయితే పెట్టలేదు. రెగ్యులర్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈ వెహికల్లో జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. సో 125 సీసీలో ఈ బైక్ని మీరు హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. మీరు డెలివరీ జాబ్ చేసే వాళ్ళైనా, హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళైనా, ఫార్మర్స్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా సరే ఈ బైక్ను మీరు హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు, మీకు సెట్ అవుతుంది. అలానే ఈ బైక్ ఓనర్ వెహికల్కి వచ్చిన రిపేర్స్ అనేవి ఎక్కువగా షోరూంలో చేయించలేదు అన్నట్టుగా చెప్పారు. బైక్ మెకానిక్తోనే ఎక్కువగా రిపేర్ చేయించారు. సో స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ సైలెన్సర్ పైన హీట్ షీల్డ్ ఉంది కదా, ఈ క్రోమ్ ఫినిషింగ్లో, ఇది ఒక్కటే ఎంత ట్రై చేసినా దొరకలేదని చెప్పారు. కానీ రిమైనింగ్ ఏ పార్ట్ పోయినా సరే ఈజీగా దొరికినట్టుగా చెప్పారు.
ఓవరాల్గా ఈ వెహికల్కి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ బాగానే ఉంటుంది, అలానే సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ బైక్ మెయింటెనెన్స్ వైజ్, మైలేజ్ వైజ్, కంఫర్ట్ వైజ్ బెటర్గానే ఉంటుంది. సో ఇప్పుడున్న 2026 మోడల్లో ఫుల్ డిజిటల్ కన్సోల్, టైప్ సి ఛార్జింగ్ సాకెట్, బ్యాక్ సైడ్ వైడ్ టైర్, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ అని చెప్పి కొంచెం బెటర్గా 2026 మోడల్ అయితే ఉంది. సో నేను ఈ షైన్ 125 లేటెస్ట్ 2026 మోడల్ బైక్ ఫుల్ రివ్యూ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, చూడండి ఆ వీడియో. అయితే నేను ఈ లేటెస్ట్ 26 మోడల్ షైన్ 125ను చాలాసేపు రైడ్ చేశాను. 26 మోడల్ ఏంటంటే సైలెన్సర్ సౌండ్ చాలా స్మూత్గా ఉంది, బట్ ఈ 2022 మోడల్లో సైలెన్సర్ సౌండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, గ్రంకీగా. అలానే ఇంకా పర్ఫార్మెన్స్, పికప్ గురించి మాట్లాడుకుంటే ఈ 2022 మోడల్లోనే పికప్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ లేటెస్ట్ 26 మోడల్ ఏంటంటే బండి రైడ్ చేసేటప్పుడు అరుస్తుంది కానీ పెద్దగా వెళ్ళట్లేదు దీంతో కంపేర్ చేసుకుంటే. సో అదొక చేంజ్ నేను గమనించాను. ఎందుకు పికప్ పర్ఫార్మెన్స్లో ఇలాంటి చేంజ్ ఉందంటే 2022 మోడల్ ఇంజిన్ అనేది నాన్ ఓబిడి 2B ఇంజిన్, అదే ఈ లేటెస్ట్ 26 మోడల్ అనేది ఓబిడి 2B ఇంజిన్. సో ఓబిడి 2B ఇంజిన్స్లో కొన్ని చేంజెస్ జరిగాయి. సో అందుకే 2022 మోడల్తో కంపేర్ చేసుకుంటే 26 మోడల్లో పికప్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గినట్టుగా అనిపించింది నాకు. బట్ ఓవరాల్గా ఈ షైన్ 125 అనేది 125cc కన్సిడర్ చేయదగ్గ బైకే. ప్రైస్ తక్కువ ఉంటుంది, డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి, కంఫర్ట్ బాగుంది, మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ కూడా బాగుంటుంది. మీరు హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.